దీనవృతంత్రాలు 2వ దీనవృతంత్రాలు 12వ అధ్యాయము 2వ దీనవృతంత్రాలు 12వ అధ్యాయము 6వ వచనం. దినవృత్తాంతం. అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులను రాజును తమను తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థులను ఒప్పుకొనిరి. వారు తమను తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను కనుక యెహోవా వాక్కు షెమాయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, వారు తమను తాము తగ్గించుకొనును కనుక నేను వారిని నాశనము చేయగలను కనుక షీషాకు ద్వారా చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా, చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటి అని అంటే, ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా, ఇశ్రాయేలీయులు ఆ యొక్క రాజ్యం మీదకు వస్తున్నటువంటి జనులు ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా, వారిలో వారు తగ్గించుకోలేక ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని యొక్క మాటను వినలేకపోతే దేవుడు గద్దించిన దాన్ని బట్టి అంటూ ఉన్నారు వాళ్ళు, అయ్యా ఇశ్రాయేలీల దేవుడు అయినటువంటి యెహోవా గొప్పవాడు కనుక ఆయన పట్ల ప్రియులైనటువంటి దేవుని బిడ్డను మనం తగ్గించుకోవటము చాలా ప్రాముఖ్యము అని అంటూ ఉన్నదండి వాక్యం. వారు తగ్గింపును బట్టి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలు ఏమొచ్చిందంట, దేవుని ఉగ్రత అనేది ఆగినది. ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని కోపం ఆగిపోయినది. దేవుని కోపం